నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. నమస్కారం, నా పేరు రేఖా ఇంటూరి. నేను WPC తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ని. సో ఈరోజు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది మేడ్చల్ డిస్టిక్కి. సో ఆర్ఎస్ జిమ్లో మేము కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పిల్లలు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆడతారు. అండ్ ఎన్నో కాంపిటీషన్స్ మేము ఆర్గనైజ్ చేశాము. స్టేట్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి మేము పిల్లల్ని పంపించాము. ఇప్పుడు ఇది మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ ఎవరైతే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాలేజెస్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. చాలామంది కాలేజ్ వాళ్ళు కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళడానికి వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలామంది పిల్లలు ఇప్పుడు US కూడా వెళ్తున్నారు. అండ్ ఈ మంత్ 25కి కిర్గిస్తాను కాంపిటీషన్స్కి ఏషియన్ కప్ కోసం వెళ్తున్నారు పిల్లలందరూ. సో ఈరోజు సెలెక్షన్స్ కూడా జరిగినాయి. RS ఫిట్నెస్లో ఇంటర్నేషనల్ ట్రయల్స్ కూడా జరిగినాయి. అండ్ స్టేట్ లెవెల్లో చాలామంది పిల్లలు అండ్ స్ట్రాంగ్ మెన్ టైటిల్స్, బెస్ట్ లిఫ్టర్స్ అందరూ కూడా 10 మెంబర్స్ బెస్ట్ లిఫ్టర్స్ మెన్, 10 ఉమెన్ బెస్ట్ లిఫ్టర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ స్ట్రాంగ్ మెన్ క్యాష్ ప్రైజ్ 5200 అండ్ 5200 వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు పంపించారు పిల్లల్ని. ఇంకా చాలామంది యూత్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఫిట్నెస్ ఇండస్ట్రీ రాజశేఖర్ బ్రదర్ కూడా మేము అడగంగానే చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ వాళ్ళవి 3 జిమ్లు ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి చాలామంది పిల్లలు వచ్చి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్లో. చాలామంది ఫిట్నెస్ ఓనర్స్ మమ్మల్ని కొలాబరేట్ అయ్యి చాలామంది పిల్లల్ని రెడీ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళడానికి పిల్లలందరికీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే పిల్లలందరూ కూడా జిమ్స్లోనే మేము ట్రైన్ చేస్తున్నాం సార్. ఎక్కడైతే ఫిట్నెస్ ఇండస్ట్రీ ట్రైనర్స్ ఉన్నారో కొలాబరేషన్లో వాళ్ళు అక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్స్ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. అండ్ WPC తెలంగాణ పేజ్లో మేము పిల్లలది అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ పెడతాము. అది వాళ్ళు చూసుకొని ఆ జిమ్ ఓనర్స్ని కొలాబరేషన్లోని మేము కాల్ చేస్తే వాళ్ళు పిల్లలందరినీ వేరే జిమ్స్కి తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇలాంటి బాడీ కూడా ఫిట్నెస్ స్పోర్ట్స్ అనేది ప్రతిదీ వాళ్ళ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది వాళ్ళు ఈ చిన్న స్టేజ్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఇంకా ఒక గోల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుని రీచ్ అవుతారు. బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. దాన్ని వీళ్ళందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు, కోచెస్ కూడా. సో ఇది చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఉపయోగం ఉందా మేడం? అంటే సర్టిఫికెట్స్ ఇది NGO గవర్నమెంట్ రికగ్నైజ్డ్ WPC కాంగ్రెస్ US అఫిలియేషన్ ఇది. సో వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇచ్చారు చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్. అండ్ కాలేజ్ వాళ్ళే సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ వెరీ రీసెంట్ ఈజిప్ట్ ఇంటర్నేషనల్లో 2 పిల్లలు కాలేజ్ వే ఫండ్ చేసి పంపించారు వాళ్ళ కెరియర్ కోసము. సో డెఫినెట్లీ ఇది చాలా సపోర్ట్ చేస్తారు కూడా. ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఎస్ సార్, ఎస్. పవర్ లిఫ్టింగ్లో రైల్వే, పోస్టల్ అన్ని డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ మన తెలంగాణ గవర్నమెంట్, AP గవర్నమెంట్లో ఇంకా స్టేట్ బోర్డులో జాబ్స్ లేవు కాబట్టి మనం ఏం చెప్పలేం, కానీ సెంట్రల్ బోర్డులో మాత్రం జాబ్స్ ఉన్నాయి. కంపల్సరీ ఇవి చేయడం వల్ల పిల్లలకి జాబ్స్ కూడా ఉన్నాయి. జాబ్స్ నేషనల్ లెవెల్లో వాళ్ళ మెడల్స్ రాగానే వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ ఉంటాయి. ఇంకా ముందు ఏం చేయబోతున్నారు? అంటే మా టార్గెట్ వల్ల పిల్లలందరికీ కూడా ఇండియాని రిప్రజెంట్ చేయించాలి. సో తెలంగాణ నుంచి చాలామంది ప్లేయర్ని మేము పంపించాలనుకుంటున్నాము. సో అది సక్సెస్ఫుల్గా ఒక 30 ప్లేయర్స్ని మేము ఇంటర్నేషనల్ పంపించాము ఇప్పటి వరకు ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో. 2023లో WPC తెలంగాణ రిజిస్ట్రేషన్ చేశాం మేము. 3 ఇయర్స్లో 30 మందిని సక్సెస్ఫుల్గా మేము ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని for the strong women, and we have achieved Madam Prabhavati garu. Oxford High School, Biramguda, and Sai Sangali Ambam from Junior Best Lifter. Get